నమస్తే, వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. ప్రపంచ దేశాలను వణికిస్తున్న చమురు సంక్షోభంలో సరికొత్త మలుపు చోటు చేసుకుంది. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధ జ్వాలల మధ్య అంతర్జాతీయ మార్కెట్ కుదేలవుతున్న వేళ అమెరికా ఒక అనూహ్య నిర్ణయం తీసుకుంది. రష్యా ఆయిల్ దిగుమతులపై గతంలో విధించిన ఆంక్షలకు మళ్లీ తాత్కాలిక మినహాయింపులు ఇస్తూ గడువు పొడిగించింది. ఈ సంచలన నిర్ణయం వెనుక ఉన్న అసలు అంతరార్థం ఏమిటి? చమురు సెగలతో రగులుతున్న అంతర్జాతీయ రాజకీయాల్లో భారత్ తీసుకున్న ఆ స్వతంత్ర నిర్ణయం ఎలాంటిది? ఈ చమురు సమరం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ఏ వైపునకు తీసుకెళ్లబోతుందో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్. అమెరికా, ఇరాన్ మధ్య రేగిన యుద్ధ జ్వాలలు ప్రపంచవ్యాప్తంగా తీవ్రమైన చమురు సంక్షోభానికి దారితీశాయి. వ్యూహాత్మక ప్రాంతమైన హర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసివేయడంతో గల్ఫ్ దేశాల నుంచి రావాల్సిన ముడి చమురు సరఫరా ఒక్కసారిగా నిలిచిపోయింది. ఇదే తరుణంలో రష్యా ఆయిల్ దిగుమతులపై అమెరికా ఆంక్షలు విధించడంతో అంతర్జాతీయ మార్కెట్లో ఇంధన కొరత మరింత తీవ్రతరమైంది. ఈ ఊహించని పరిణామాల వల్ల ప్రపంచ దేశాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులను, సవాలక్ష ఒడిదుడుకులను ఎదుర్కోవాల్సి వచ్చింది. గ్లోబల్ మార్కెట్లో చమురు ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో పరిస్థితిని అదుపు చేయడానికి అమెరికా రంగంలోకి దిగక తప్పలేదు. సంక్షోభ నివారణ చర్యల్లో భాగంగా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకునేందుకు అమెరికా గతంలోనే 2 సార్లు తాత్కాలిక అనుమతులు మంజూరు చేసింది. తాజాగా భారత్కు ఉన్న చమురు దిగుమతుల గడువు 2 రోజుల క్రితమే ముగిసిపోవడంతో మార్కెట్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అయితే ప్రపంచవ్యాప్తంగా చమురు ధరల స్థిరత్వాన్ని కాపాడేందుకు అమెరికా మళ్లీ ఒక కీలకమైన సంచలన నిర్ణయాన్ని తీసుకుంది. జూన్ 17వ తేదీ వరకు రష్యా నుంచి క్రూడాయిల్ కొనుగోలు జరిపేందుకు అమెరికా సరికొత్తగా గడువును పొడిగించింది. ఈ తాజా నిర్ణయం అంతర్జాతీయంగా ఆయా దేశాల ఆర్థిక వ్యూహాలను మరియు వ్యాపార సమీకరణాలను ఖచ్చితంగా ప్రభావితం చేయనుంది. ప్రపంచ ఇంధన మార్కెట్లో నెలకొన్న అస్థిరతను తగ్గించేందుకే అమెరికా ఈ విధమైన మినహాయింపులు ఇస్తుందని నిపుణులు గట్టిగా నమ్ముతున్నారు. అంతర్జాతీయంగా ఆయిల్ ధరలను నియంత్రణలో ఉంచడానికి ఈ తాత్కాలిక గడువు పెంపు ఎంతో దోహదపడుతుందని మార్కెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రస్తుత యుద్ధ పరిస్థితులు, భూ రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఇలాంటి తాత్కాలిక విధానాలు ఇప్పుడు అంతటా సర్వసాధారణంగా మారిపోయాయి. అయితే ఈ సడలింపు కేవలం ప్రపంచ దేశాల ఆర్థిక అవసరాల కోసమేనా, లేక ఇందులో ఏవైనా రాజకీయ సంకేతాలున్నాయా అనే చర్చ నడుస్తోంది. ఏది ఏమైనప్పటికీ రష్యా చమురుపై ఎక్కువగా ఆధారపడిన దేశాలకు ఈ నిర్ణయం ఒక రకంగా ఊపిరి పీల్చుకునే గొప్ప అవకాశాన్ని ఇచ్చింది. చమురు సరఫరా గొలుసులో ఏర్పడిన అడ్డంకులను తొలగించడానికి ఇదొక తక్షణ ఉపశమన మార్గంగా అంతర్జాతీయ వేదికపై కనిపిస్తోంది. ఈ వ్యూహాత్మక మినహాయింపు వెనుక అమెరికా తన సొంత లబ్ధితో పాటు ప్రపంచ మార్కెట్ పతనాన్ని ఆపాలని సూచిస్తున్నట్లు స్పష్టమవుతోంది. ఇలాంటి సంక్షోభ సమయాల్లో పెద్ద దేశాలు తీసుకునే నిర్ణయాలు అంతర్జాతీయ వాణిజ్య రంగాన్ని శాసించే శక్తిగా మారుతుంటాయి. రాబోయే రోజుల్లో ఈ గడువు ముగిసిన తర్వాత అమెరికా ఎలాంటి అడుగులు వేస్తుందనే ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది. అమెరికా తీసుకున్న ఈ తాజా నిర్ణయం భారతదేశానికి మరింత వ్యూహాత్మక స్వేచ్ఛను, ఊరటను అందించేలా కనిపిస్తోంది. మన దేశం ఇప్పటికే రష్యా నుంచి గణనీయమైన మొత్తంలో తక్కువ ధరకే ముడి చమురును కొనుగోలు చేస్తూ వస్తోంది. ఇప్పుడు అమెరికా అధికారికంగా తాత్కాలిక అనుమతి ఇవ్వడంతో భారత్ రష్యా నుంచి దిగుమతులను మరింతగా పెంచే సదవకాశం దక్కింది. ఈ పరిణామం దేశీయంగా ఇంధన ఖర్చులను భారీగా తగ్గించడమే కాకుండా దేశ ఆర్థిక స్థిరత్వానికి ఎంతగానో దోహదపడుతోంది. అయితే ఈ వ్యవహారంలో భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ ఒక అత్యంత కీలకమైన సంచలన ప్రకటన చేసింది. తమ చమురు కొనుగోళ్లు ఏ దేశం విధించిన ఆంక్షలతోనూ సంబంధం లేకుండా కేవలం స్వతంత్ర నిర్ణయాలుగా సాగుతాయని భారత్ స్పష్టం చేసింది. ఈ గంభీరమైన ప్రకటన అంతర్జాతీయ వేదికపై భారతదేశం యొక్క స్వతంత్ర విదేశాంగ విధానాన్ని, బహుముఖ సంబంధాలను ప్రతిబింబిస్తోంది. ఏ ఇతర పెద్ద దేశం ఒత్తిళ్లకు లొంగకుండా తన సొంత శక్తి అవసరాలను తీర్చుకోవటం భారత్ ఆర్థిక దృఢత్వానికి నిదర్శనం. రష్యా నుంచి చమురు దిగుమతుల విషయంలో భారత్ మొదటి నుంచి తన జాతీయ ప్రయోజనాలకే ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. అంతర్జాతీయంగా ఎన్ని సవాళ్లు ఎదురైనా దేశ ప్రయోజనాల విషయంలో వెనక్కి తగ్గేదే లేదని భారత్ మరోసారి ప్రపంచానికి నిరూపించింది.
అమెరికా ఇచ్చిన ఈ తాత్కాలిక సడలింపు అంతర్జాతీయ ఇంధన మార్కెట్లో రష్యా పాత్రను మళ్లీ బలోపేతం చేసే అవకాశం ఉంది. ఆంక్షల చట్రంలో చిక్కుకున్నప్పటికీ రష్యా తన చమురు సంపదతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను ప్రభావితం చేస్తూనే వస్తోంది. భారత్ వంటి వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థలు ఇలాంటి అనుకూలమైన అవకాశాలను సమర్థవంతంగా వినియోగించుకోవాల్సి ఉంటుంది. చమురు కొనుగోలు ద్వారా లభించే ఆర్థిక ప్రయోజనాలు దేశీయ మార్కెట్లను, పారిశ్రామిక రంగాన్ని బలోపేతం చేయడానికి ఉపయోగపడతాయి. అదే సమయంలో ప్రపంచ వాణిజ్య నిబంధనలను గౌరవిస్తూనే పర్యావరణ లక్ష్యాలను కూడా సమతుల్యం చేసుకోవడం ఎంతో ముఖ్యం. సాంప్రదాయ ఇంధనాలపై ఆధారపడటాన్ని తగ్గిస్తూ పునరుత్పాదక ఇంధనాల వైపు మారటం కూడా ప్రస్తుత తరుణంలో చాలా కీలకం. చమురు సంక్షోభం నేర్పిన పాఠాలతో ప్రత్యామ్నాయ ఇంధన వనరుల అభివృద్ధిపై దేశాలు మరింత దృష్టి పెట్టాల్సిన అవసరం వచ్చింది. గ్రీన్ ఎనర్జీ లక్ష్యాలను సాధిస్తూనే ప్రస్తుత ఇంధన అవసరాలను తీర్చుకోవటం అనేది భారత్ ముందున్న అతిపెద్ద సవాలు. ఆర్థిక వృద్ధి రేటును స్థిరంగా ఉంచుకోవటానికి చమురు దిగుమతులపై వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడం ఎంతో అవసరం. చమురు ఎప్పుడూ కేవలం ఒక ఇంధన వనరు మాత్రమే కాదు, అది అంతర్జాతీయ రాజకీయాలను శాసించే ఒక శక్తివంతమైన ఆయుధం. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య నడుస్తున్న ఈ సుదీర్ఘ పోరు ప్రపంచ ఆర్థిక రంగాన్ని కుదిపేస్తోంది. హర్మోజ్ జలసంధి మూసివేత అనేది అంతర్జాతీయ వాణిజ్యానికి ఒక పెద్ద గండంగా, సవాలుగా మారింది. ఈ ఉద్రిక్తతల మధ్య చమురు ధరలు పెరిగిపోతే పేద మరియు అభివృద్ధి చెందుతున్న దేశాలు తీవ్రంగా నష్టపోతాయి. అందుకే ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా తన ఆంక్షలను పక్కన పెట్టి రష్యా ఆయిల్ మార్గం సుగమం చేయాల్సి వచ్చింది. ఈ తాత్కాలిక ఉపశమనం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వినియోగదారులకు కొంతవరకు ఉపశమనాన్ని కలిగిస్తుందని చెప్పవచ్చు. చమురు రాజకీయాలలో ఏ దేశం ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఊహించడం ఎవరికీ సాధ్యం కాదు. ఇలాంటి గ్లోబల్ సంక్షోభాల సమయంలో స్వయం సమృద్ధి సాధించడమే దేశాలకు శ్రీరామ రక్షగా నిలుస్తోంది. భారతదేశం కూడా తన వ్యూహాత్మక చమురు నిల్వలను పెంచుకుంటూ భవిష్యత్తు సవాళ్లకు సిద్ధం కావాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతానికి అమెరికా ఇచ్చిన జూన్ 17 గడువు ప్రపంచ మార్కెట్లకు ఒక పెద్ద ఊరటనిచ్చే అంశంగా మారింది. ప్రస్తుత చమురు సంక్షోభం ప్రపంచ దేశాలకు ఒక బలమైన హెచ్చరికను, సరికొత్త పాఠాన్ని మిగిల్చింది. ముడి చమురు కోసం కేవలం కొన్ని దేశాలపైనే ఆధారపడటం ఎంత ప్రమాదకరమో ఈ సంఘటన నిరూపిస్తోంది. అమెరికా ఇచ్చిన తాత్కాలిక మినహాయింపులు కేవలం సమయాన్ని ముందుకు జరపటమే తప్ప శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వలేవు. జూన్ మధ్య నాటికి ఈ గడువు ముగిసిన తర్వాత ప్రపంచ మార్కెట్లు మళ్లీ ఏ వైపు పయనిస్తాయో అనేది $1 మిలియన్ ప్రశ్న. భారత్ తన ఆర్థిక ప్రయోజనాలను కాపాడుకుంటూనే అంతర్జాతీయ దౌత్య సంబంధాలను కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది. భవిష్యత్తులో వచ్చే ఎలాంటి సంక్షోభాలనైనా తట్టుకునేలా దేశీయ ఇంధన వనరులను బలోపేతం చేసుకోవడం చాలా ముఖ్యం. విద్యుత్ వాహనాల వాడకం, సౌరశక్తి వినియోగాన్ని వేగవంతం చేయడం ద్వారానే ఈ సమస్యకు శాశ్వత విరుగుడు దొరుకుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న రాజకీయ పరిణామాలు ఎప్పటికప్పుడు మన దేశ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపుతూనే ఉంటాయి. అందుకే విదేశాంగ విధానంలో భారత్ ప్రదర్శిస్తున్న చొరవ, స్వాతంత్ర్యం ఎంతైనా అభినందనీయం. అంతర్జాతీయ సవాళ్లను అధిగమిస్తూ భారతదేశం ఆర్థికంగా మరింత దృఢంగా ఎదగాలని ఆశిద్దాం.